మాట వినండి, ఆలోచించండి. మంచిదైతే మీ కుటుంబం చెప్పినట్టు వినండి. అది నువ్వు నమ్మిన యేసుకు దూరం చేయొద్దు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దూరం అయ్యేటట్టు చేయొద్దు. నీలో ఉన్న వాక్యము నిర్వీర్యం కావద్దు. ఆ కృపలో మహిమ నుండి అధిక మహిమలకు ఎదగాలి. హల్లెలూయా. ఆయన కృపలో నువ్వు దీవించబడాలి. ఇంకా మునుపెన్నడూ లేని పెను మార్పులు నీలో రావాలి. కుటుంబంలో, భార్యలో, భర్తలో, విశ్వాసులలో, సంఘస్థులలో, ప్రతి బిలీవర్ లోపల రావాలి అంటే మనం అవకాశం ఇవ్వనంత వరకు ఎవరి లైఫ్లో రాదు. హల్లెలూయా. నువ్వు అవకాశం ఇచ్చినాడు. నయమాను ఎప్పటి వరకు తన మనసును మార్చుకోలేదో, తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నాడో, ఇష్టం వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తున్నాడో, అప్పటి వరకు దేవుని కార్యము జరగలేదు, రోగం పోలేదు. ఎప్పుడైతే పక్కనున్న వ్యక్తి ఆలోచింపజేశాడో, ఆమె నీ భార్య అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, మంచి స్నేహితులు అవ్వచ్చు, మంచి సహవాసంలో దేవుని సహవాసం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఒక్కసారి వినిచోవడం.